లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. మహానాడు వేదికగా లోకేష్ కు కీలక పదవులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను నేతలు వినిపిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా తమ మనస్సులోని మాటను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ముందే బయటపెడుతున్నారు. లోకేష్ ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనేటువంటిది కార్యకర్తల నుంచి పెద్ద స్థాయిలో వస్తున్నటువంటి ప్రెషర్. ఒక కార్యకర్తలే కాదు, నాయకులు కూడా కోరుకుంటున్నారు. దీనికి 2-3 కోణాల్లో మనం చూస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసంలోకి నెట్టేస్తే, ఆ విధ్వంసం నుంచి మళ్లీ అభివృద్ధి వైపు తీసుకురావడానికి చంద్రబాబు గారు 10 గంటలు 18 గంటలు పనిచేయాల్సి వస్తూ ఉంది. సో పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు అటెన్షన్ కోరుకుంటా ఉంది. సో ఇట్లాంటి కీలకమైనటువంటి తరుణంలో యువ నాయకుడిగా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వస్తే, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులకు పార్టీని మరింత పటిష్టవంతం చేసుకుంటూ చైతన్యంతో, ఉత్సాహంతో ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నారా లోకేష్ డెఫినెట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనేటువంటిది సహేతుకమైనటువంటిదే. ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇవాళ అవసరం ఉంది. నీడ్ ఆఫ్ ది అవర్ గానే మనం భావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ క్యాడర్ కింద దిగినా కూడా దాని మీదనే మాట్లాడుతున్నారు. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఏది జరిగినా డెమోక్రటిక్ గా జరుగుతుంది. సో బ్యాక్ ఆఫీస్ కానీ, లేకపోతే పార్టీని నడిపించడంలో కానీ గత 10 సంవత్సరాలుగా ఆయనకు ఉన్నటువంటి అనుభవం, అలాగే కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ ఆయనకు ఉన్నటువంటి చదువు కానీ, అలాగే వ్యవస్థ పట్ల ఆయనకు ఉన్నటువంటి అనుభవం, అవగాహన కానీ, సో ఇవన్నీ తీసుకుంటే మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి భావన. కానీ అది చెప్పడానికి ఈ వేదిక ఇప్పుడు వచ్చింది కనుక దానిపై చర్చ జరుగుతుందని మా ఆశ ఉందండి. ఇది ప్రతిపాదన కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది. 6 శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది. ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. మొన్నే మా జిల్లా మహానాడులో మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా, గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ